ఏటి శివా నినా చేస్తున్నా నీ కొలువులో కొలువై ఉన్న నంది భృంగి శృంగీలను సైతం నాట్యం చేయించిన స్వరబ్రహ్మను నీ కాలి సిరిమూవను చేసుకున్నావు కదా. నిన్ను శంకరా అని గొంతెత్తి పిలిచిన బాలు గానాధిపత్యాన్నిచ్చి గాన సభలో పక్కన కూర్చోబెట్టేసుకున్నావు. పంచభూతములు ముఖ పంచకమై అంటూ నిన్ను నిష్ఠగా కొలిచిన సుందర రాముణ్ణి ఆది భిక్షువు ఏది కోరేది అంటూ నింద స్తుతితో కొలిచిన సీతారాముణ్ణి అనతినీయరా సుధామృత జల్లులతో నీ పాదాల చెంత నిలిపిన వాణిని వీళ్ళందరి చేత నిన్ను ప్రేమింపజేసిన విశ్వనాథుణ్ణి తెచ్చేసుకున్నావు కదా. 70 ఏళ్ళు అలరించిన మాప్తులను తీసుకుపోయి మా జీవితాలు నిస్తేజం చేసేసావు. కానీ నీవు దయగల దేవదేవుడివి, కాస్త వెసులుబాటు చేయరా. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మా వాళ్ళను తిరిగి పంపవా, చిరుబిందువైనా అమృతమివ్వవా. మా వాళ్ళను తిరిగి పంపవా, చిరుబిందువైనా అమృతమివ్వవా. ఏకబిల్వం శివార్పణం అంటూ నిన్ను గానమాధుర్యంతో పూజించిన బహుముఖుడైన షణ్ముఖుడు నీ ముందు కూర్చుని హరుడు మనోహరుడు అనే ప్రబంధాలతో సంబరపెట్టాడు. మరో ఆయన నీ శిరము నుండి జాబిలి పువ్వు వెదజల్లె వెన్నెలను చూసి ఆర్తిగా ప్రార్థిస్తూ అరనతినీయరా అని పిలిచాడు. ఒక వాణి వీణా తంత్రుల్లంటి మధురమైన గాత్రంతో దొరకునా ఇటువంటి సేవ అంటూ స్వర పుష్పాలు కురిపించింది. ఓం నమః శివాయ చంద్రకళాధర సహృదయా. మా గుండె గుడిలో నీ రూపమే వెలుగుగా నిలవని శివా నువ్వే తండ్రివి, మాకు నువ్వే దారి. ఆర్తితో పిలిచిన ఈ పేర్లు నీ చరణాల వద్దే ఉండని. జగతః పితరౌ